హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటీటర్ కంటెంట్ ఛానల్ కి. దిస్ ఇస్ నిఖిత అండి. ఈ రోజు మనం యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ చాలా ఈజీ ట్రిక్స్, సింపుల్ ట్రిక్స్ తో ఎలా నేర్చుకోవచ్చు అనేది ఈ రోజు మనం వీడియోలో తెలుసుకుందాము. అండ్ ఒక్కసారి నేర్చుకుంటే మీరు మర్చిపోరండి. నేను 40 బిట్స్ వరకు మీకు ప్రాక్టీస్ చేపిస్తా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, ఫస్ట్ మనం అసలు యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్స్ ఎట్లా ఉంటాయో చూసుకుందాం. అంటే ఇది జస్ట్ బేసిక్ మాట, నేను ఒకసారి చెప్తున్నా చూడండి. హీ ఈట్స్ అన్ యాపిల్. హీ అనేది ఏమవుతుందండి మనకి, ఒకసారి చెప్పండి. హీ అనేది మనకి సబ్జెక్ట్ అవుతుంది కదండి. అండ్ ఈట్స్ అనేది ఏమవుతుంది, వర్బ్ ఉంటుంది. ఆ వర్బ్ కూడా V1 ఫామ్ లో ఉంది. ఓకేనా అండి. యాపిల్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది, యాపిల్ వచ్చేసరికి మనకి ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా అండి. సో ఇది ఏ ఫామ్ లో ఉంది, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, అంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఈ ఫామ్ లో ఉంది కదా. ఇప్పుడు అదే మనము సేమ్ సెంటెన్స్ ని పాసివ్ వాయిస్ లోకి మార్చాలంటే ఎలా మారిద్దో ఒకసారి చూద్దాం. మనకి ఆబ్జెక్ట్ ఉన్న యాపిల్ అనేది ఇక్కడికి వచ్చేసి సబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా. ఆబ్జెక్ట్ ఉన్న యాపిల్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. తర్వాత హెల్పింగ్ వర్బ్ అనేది వస్తుంది. ఓకేనండి. అది సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు, హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఆ తర్వాత V3 గా మారింది. ఓకేనా. మనకి టెన్స్ అనేది చేంజ్ అవ్వదండి. ఇక్కడ యాక్టివ్ వాయిస్ లో ప్రెసెంట్ టెన్సే ఉంది, పాసివ్ వాయిస్ లో కూడా ప్రెసెంట్ టెన్సే ఉంది. టెన్స్ అనేది చేంజ్ అవ్వదు, వర్బ్ ఫామ్ అనేది చేంజ్ అవుతుంది. V1 V2 V3. అది ఎలా చేంజ్ అవుతుందో నేను నెక్స్ట్ చెప్తాను. ఆ తర్వాత మనకి బై వస్తుందండి. పాసివ్ లో మనకి బై అనేది వస్తుంది. ఆ తర్వాత లాస్ట్ లో ఇక్కడ హీ ఉంది కదండి, హీ సబ్జెక్ట్ కదా. ఈ హీ సబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడికి వచ్చేసరికి ఆబ్జెక్ట్ గా అవుతుంది. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా అండి. ఇక్కడ చూసారా ఎలా వచ్చింది, మొత్తం రివర్స్ అయింది. బట్ మనకి ఇక్కడ యాడ్ అయింది ఏంటండి, ఇక్కడ V3 లోకి వచ్చింది ప్లస్ బై వచ్చింది. ఓకేనా, అర్థమైందా. మనకి యాక్టివ్ వాయిస్ V1 లో ఉండొచ్చు, లేదా V2 లో ఉండొచ్చు, లేదా V3 లో ఉండొచ్చు. కానీ మనకి పాసివ్ వాయిస్ అనేది ఎప్పుడు V3 లోనే ఉంటది. ఓకేనా. సో ఒకసారి మనం నెక్స్ట్ వాటికి వెళ్దాం, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సింపుల్ గా మీరు ఒక 6 రూల్స్ చెప్తా, చిన్న చిన్న ట్రాన్స్ఫర్మేషన్స్. ఈ 6 రూల్స్ గనక మీరు మొత్తం ఈ 6 రూల్స్ గుర్తు పెట్టుకుంటే మొత్తం యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ ఎంత కష్టమైన, ఎంత పెద్ద పెద్ద బిట్స్ ఇచ్చినా గానీ మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అది కూడా మొత్తం ఎంత అండి, 30 సెకండ్స్ లోపల మీరు ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి చూద్దామండి. ఓకే, మన ఫస్ట్ రూల్ వచ్చేసరికి చూడండి. ఒకవేళ వర్బ్ V1 ఫామ్ లో ఇచ్చిన, లేకపోతే డూ ఆర్ డస్ ప్లస్ వి, అంటే సపోజ్ ఈఎస్ అయినా ఆర్ ఈఎస్ అయినా యాడ్ అయితే వెర్బ్ కి, సపోజ్ ఈట్ ఉంది అనుకోండి, ఈట్ కదా, ఈట్ కి ఎస్ యాడ్ అయితే ఈట్స్ అవుతుంది కదా. సో అలా వచ్చిన, ఐ మీన్ ఈట్ ఇలా వచ్చినా, ఇలా వచ్చినా మనకి ఈజ్ యామ్ ఆర్ ప్లస్ V3 అనేది పాసివ్ వాయిస్ లో రావాలి. ఓకేనా. ఈజ్ యామ్ అంటే సపోజ్ ఈజ్ ఈటెన్ అనేది పాసివ్ వాయిస్ లో రావాలి. ఓకేనా. మనకి యాక్టివ్ వాయిస్ లో ఈట్ వస్తే పాసివ్ వాయిస్ లో ఈజ్ ఈటెన్ అనేది రావాలి. నెక్స్ట్ ఇక్కడ V2 డిడ్ ప్లస్ V1, ఈ రెండిట్లో ఏదొచ్చినా మనకి వాజ్ వర్ ప్లస్ V3 అనేది వస్తుంది. మనం ఇంకా మిగిలింది ఏం చూసుకోవద్దండి. చాలా వరకు మనకి ప్రెసెంట్ టెన్స్ లో ఎలా అవుతుంది, సింపుల్ ప్రెసెంట్ లో అవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్ లో ఎలా అవుతుంది అని ఇస్తారు కదా. మనం అదంతా చూసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మన ఇచ్చిన వర్బ్ V2 లో ఉందా, లేకపోతే డిడ్ ప్లస్ V1 లో ఉందా, అప్పుడు మనకి పాసివ్ లో వాజ్ వర్ ప్లస్ V3 అనేది వస్తుంది. ఓకేనా అండి. సపోజ్ ఇక్కడ 8 అని వచ్చింది అనుకోండి. 8 అనేది ఏమిటి, ఈట్ కి వర్బ్ సెకండ్ ఫామ్ మాట. ఈట్, ఎయిట్, ఈటెన్. ఓకేనా. అప్పుడు మనకి పాసివ్ లో వచ్చేసరికి వాజ్ ఈటెన్ అని వస్తుంది. ఒకవేళ ప్లూరల్ ఐ మీన్ సింగులర్ అనుకోండి, వాజ్ అని వస్తుంది. ప్లూరల్ అనుకోండి, వర్ అని వస్తుంది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ మనది ఇది వచ్చేసరికి మనకి సెకండ్ అండి. ఇది థర్డ్ వచ్చేసరికి హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ప్లస్ V3 వస్తే ఒకవేళ. ఓకేనా. మళ్ళీ చూపుతున్నా చూడండి. దేంట్లో హ్యాజ్ అనుకో, హ్యావ్ ఈటెన్, హ్యావ్ ఈటెన్ అని వచ్చింది అనుకోండి. ఒకవేళ మనకి యాక్టివ్ లో అది ఎలా మారిద్ది, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3 వస్తుంది. ఏమొస్తుందండి, బీన్ వస్తుంది. బీన్ అనేది యాడ్ అవుతుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది, have been eaten. ఓకేనా.
ఇది థర్డ్ రూల్. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మన ఫోర్త్ రూల్ వచ్చేసరికి వి ప్లస్ ఐఎన్జి. అంటే ఇది ఏముందండి, కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. ఏముంది, కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. అప్పుడు మనకి ఏమొస్తుంది, పాసివ్ లో బీయింగ్ ప్లస్ వి3 వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ఒకవేళ ఈటింగ్ ఈటింగ్ అని వస్తే మనకి ఏమొస్తుంది, బీయింగ్ ఈటెన్ అని వస్తుంది. బీయింగ్ ప్లస్ వి3 అంటే బీయింగ్ ఈటెన్ అని వస్తుంది. ఓకేనా అండి మనకి. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసరికి మనకి మోడల్ వర్బ్. మోడల్ వర్బ్ అంటే మీకు తెలిసే ఉంటదండి. మోడల్ వర్బ్ అంటే కింద ఒకసారి రాసి చూడండి. షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్. ఓకేనండి, వీటిని మోడల్ వర్బ్స్ అంటారు. మోడల్ వర్బ్ ప్లస్ V1 అంటే నేను ఒకసారి చూపిస్తున్నా చూడండి. షల్ ఈట్ అని వచ్చింది అనుకోండి, మనకి ఇక్కడ ప్యాసివ్ లో ఏమొస్తుంది, షల్ బి ఈటెన్. చూసారండి, మీరు గమనించుంటారు ప్రతి ప్యాసివ్ లో V3నే వస్తుంది. చూసారండి, ప్యాసివ్ లో V3నే వస్తుంది. జస్ట్ మనకి యాక్టివ్ లో మాత్రమే V1, V2, V3 అనేవి వస్తాయి, కానీ ప్యాసివ్ లో మాత్రం కంపల్సరీ V3నే ఉంటది. నెక్స్ట్ మనం ఒకసారి సిక్స్త్ చూసుకుందాము. ఇవన్నీ స్టార్టింగ్ లో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఒకసారి ఒక 2-3 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు క్వశ్చన్స్ చూపిస్తా కదా, దాంట్లో చాలా వరకు మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. సో సిక్స్త్ వచ్చేసరికి మోడల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఓకేనండి, ఒకసారి నేను చూపిస్తున్నా. విల్ హ్యావ్ ఈటెన్ అని ఒకవేళ వస్తే, ఓకేనండి, విల్ హ్యావ్ ఈటెన్ అని వస్తే మనకి ఇక్కడ ప్యాసివ్ లో ఎలా వస్తుంది అంటే విల్ హ్యావ్ బీన్ ఈటెన్ అని వస్తుంది. ఓకేనండి, ప్యాసివ్ లో ఏమొస్తుంది, విల్ హ్యావ్ బీన్ ఈటెన్. సో ఈ 6 ఒకసారి మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఈ 6 మీకు వచ్చేస్తే ఎట్లాంటి టైప్ క్వశ్చన్ ఇచ్చినా గానీ మీరు చాలా ఈజీగా చేసేయొచ్చు. ఒకసారి మనం ఒక 2-3 సో ఇప్పుడు నేను ఒక 1 or 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ యాక్టివ్ వాయిస్ వచ్చేసరికి, మదర్ కుక్స్ ఫుడ్. ఏంటండి, సో సెంటెన్స్ చూద్దాం. మదర్ కుక్స్ ఫుడ్. మదర్ ఏమవుతుందండి మనకి ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. కుక్స్ ఏమవుతుందండి V1 ప్లస్ ఎస్ వస్తుంది. సో ఫుడ్ వచ్చేసరికి మనకి ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటండి, మదర్ కదండి. సో మదర్ ఏం చేస్తుంది, ఫుడ్ ని కుక్ చేస్తూ ఉంది. అంటే మదర్ ఒక పని చేస్తుంది, అంటే ఇక్కడ యాక్షన్ జరుగుతుంది. ఏమంటుందండి, ఇక్కడ యాక్షన్ జరుగుతుంది. ఓకేనా, యాక్షన్ జరుగుతుంది కాబట్టి ఇది యాక్టివ్ లో ఉంది. సో ఇది యాక్టివ్ వాయిస్ అవుతుంది. యాక్షన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ వర్బ్ ముందు ఏమొచ్చింది, సబ్జెక్ట్. వర్బ్ ముందు ఉన్న సబ్జెక్ట్ యాక్షన్ జరుగుతుంది కాబట్టి యాక్టివ్ వాయిస్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ మనకి ప్యాసివ్ వాయిస్ లో మనకి ఫామ్ ఎలా వస్తుంది, ఈ ఫుడ్, ఈ ఆబ్జెక్ట్ అనేది మనకి సబ్జెక్ట్ గా మారింది. ఫుడ్, ఓకే, ఫుడ్. ఇక్కడ కుక్ కదండి, V1 ప్లస్ ఎస్ వచ్చింది. V1 ప్లస్ ఎస్ మనకి ఎలా మారిద్దండి, ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V3 గా మారిద్ది కదా. సో ఇక్కడ ఫుడ్ ఏమిటి, సింగులర్ కాబట్టి ఈజ్ కుక్డ్ అని వస్తుంది. కుక్డ్ V3. ఈజ్ ప్లస్ కుక్డ్ వచ్చేసరికి మనకి V3. ఎవరండి, బై వస్తుంది మనకి మధ్యలో, బై మదర్ అని వస్తుంది. ఓకేనా, ఈ ఆబ్జెక్ట్ ఇక్కడికి వచ్చేసింది, మధ్యలో బై వచ్చింది, అండ్ లాస్ట్ లో సబ్జెక్ట్ వచ్చింది. చూసారండి, ఇప్పుడు ఇక్కడ వర్బ్ ముందు ఉన్న సబ్జెక్ట్ ఉంటది కదండి, ఫుడ్. ఫుడ్ మనకు పనిచేస్తుందా, లేదు కదండి. సో ఇది నాన్ యాక్షన్ గా ఉంది. ఓకేనా, ఇది ఏంటండి, ఇది యాక్షన్ గా లేదు, ఇది యాక్టివ్ గా లేదు. సో అప్పుడు ఇది ఏమవుతుంది, ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఓకేనా, యాక్టివ్ వాయిస్ కి ప్యాసివ్ వాయిస్ కి మధ్యలో ఉన్న తేడా ఏంటంటే, యాక్టివ్ వాయిస్ లో ఎప్పుడు యాక్షన్ జరిగిద్ది, ప్యాసివ్ వాయిస్ లో వర్బ్ ముందు ఉన్న దానికి యాక్షన్ అనేది జరగదు, నో యాక్షన్ మాట. యాక్షన్ అనేది జరగదు కాబట్టి అది ప్యాసివ్ వాయిస్ లో ఉంటది. సో మనం ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూసుకుందాము, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ప్రాక్టీస్ క్వశ్చన్. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఇక్కడ ఓకే అండి, వాట్ డస్ రాహుల్ రైట్ ఆన్ ద నోటీస్ బోర్డ్ ఎవ్రీ డే. ఇక్కడ మనం మొత్తం క్వశ్చన్ చూడంగానే ఎంత పెద్ద క్వశ్చన్ ఉంది అనుకుంటున్నాం కదండి. ఇక్కడ మనం ఏమి చూడక్కర్లేదు, జస్ట్ ఇక్కడ వెర్బ్ ఎక్కడ ఉంది, వర్బ్ వచ్చేసరికి రైట్. ఏంటండి మనకి ఇక్కడ వర్బ్ రైట్.
రైట్ ఏ ఫామ్ లో ఉందండి? V1 అవునా? V1 లో ఉన్నది మనం పాసివ్ వాయిస్ లోకి మారిస్తే ఏమొస్తది? నేను ఇందాక చెప్పేది ఫస్ట్ రూల్ అండి. ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V3 గా మారిద్ది. ఇంక మనం వేరేది ఏం చూసుకోకర్లేదు. ఇది ఏ టెన్స్ లో ఉంది, మిగిలిందంతా వేస్ట్ మనకి. సో ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V3. సో ఇక్కడ V3 అంటే ఏమొస్తది? రిటర్న్ అని వస్తది. సో ఈజ్, యామ్, ఆర్ తర్వాత మనకి ఏం రావాలి? రిటర్న్ అని రావాలి. ఓకేనా? ఓకే. ఇక్కడ చూసుకోండి ఎక్కడుంది? ఈజ్ రిటర్న్ ఉంది. ఓకే. ఇక్కడ బీయింగ్ రిటర్న్ ఉంది. ఇది అవ్వదు. వాస్ రిటర్న్ ఉంది. ఎప్పుడైనా టెన్స్ మారకూడదండి. వాస్ పాస్ట్ టెన్స్ ఉంది. ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ ఉంది కాబట్టి సారీ, ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి మనకి ప్రెసెంట్ టెన్సే రావాలి. ఈజే రావాలి. ఓకేనా? హ్యాస్ బీన్ రిటర్న్ ఇది కూడా రాదు. మనకి ఏం రావాలండి? ఈజ్, యామ్, ఆర్ ప్లస్ రిటర్న్. కాబట్టి ఇక్కడ ఈజ్ రిటర్న్ ఉంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మనం వేరే ఏం చూసుకోకలేదు. జస్ట్ ఈ వర్బ్ ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వచ్చేసరికి సంబడి హ్యాస్ బ్రోకెన్ ద చైర్. ఓకేనా? సంబడి హ్యాస్ బ్రోకెన్ ద చైర్. ఇక్కడ ఏమొచ్చింది ఒకసారి చూడండి. హ్యాస్ ప్లస్, నేను ప్రతిదానికి కాస్త అంటే ప్రాక్టీస్ అవుతుందని నేను రాసి చూపిస్తున్నాను. హ్యాస్ ప్లస్ V3 వచ్చింది. ఈ యాక్టివ్ వాయిస్ ని మనం పాసివ్ వాయిస్ లోకి మారిస్తే ఏమొస్తుందని చెప్పానండి? హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 వస్తుంది. ఓకేనా? ఇక్కడ హ్యాజ్, హ్యావ్ అనేది మనకి వచ్చిన ఆబ్జెక్ట్ సింగులరా ప్లూరరా దాన్ని బట్టి ఉంటది మాట. ఓకేనా? సో ఇక్కడ ఏమొస్తుంది మనకి? ఇక్కడ చైర్ వచ్చింది. ఓకే. వాస్ బ్రోకెన్ ఇది అవ్వదు. ఈజ్ బ్రోకెన్ అవ్వదు. హ్యాడ్ వచ్చింది. ఇది పాస్ట్ టెన్స్ లోకి వెళ్ళింది. ఇది కూడా అవ్వదు. మన ఆన్సర్ వచ్చేసి ఏంటండి? హ్యాస్ బీన్ బ్రోకెన్. ఓకేనా? ఇక్కడ హ్యాస్ వచ్చిందా చెప్పినట్టు, బీన్ వచ్చిందా, V3 వచ్చింది. ఓకేనా? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద ఆఫీసర్ వాజ్ నాట్ సర్ప్రైజ్డ్ ఎట్ దిస్. ఇక్కడ ఏమి ఇచ్చారండి? వాజ్ వచ్చింది అండ్ సర్ప్రైజ్డ్ వచ్చింది. ఓకేనా? మనకి ఇది పాసివ్ వాయిస్ లో ఉంది. అర్థమైపోతుంది కదండి? వాస్, వర్ ప్లస్ V3 లో ఉంది. ఇది పాసివ్ వాయిస్. సో ఇది మనకి యాక్టివ్ వాయిస్ లో మారితే ఎట్లా వస్తుంది? V2. ఓకేనండి? V2 అయినా డిడ్ ప్లస్ V1 అయినా వస్తుంది. చూద్దామా? ఇక్కడ మనకి ఇక్కడ నాట్ ఇచ్చాడు కాబట్టి మనం నెగటివ్ ఫామ్ అనేది ఒకటి యాడ్ చేయాలి. ఓకేనండి? డిడ్ కి V1 కి ప్లస్ మధ్యలో నాట్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ హ్యాడ్ నాట్ సర్ప్రైజ్డ్ అని వచ్చింది. అసలు హ్యాడ్ అనేది లేదు మనకి. మనకి కావాల్సింది ఏంటండి? V2 లేకపోతే డిడ్ ప్లస్ V1 రావాలి. హ్యాస్ నాట్ వచ్చింది. ఇది కాదు. డిడ్ నాట్ సర్ప్రైజ్ ఎట్ దిస్ అని వచ్చింది. సో మనకి ఇక్కడ ఆఫీసర్ ఫస్ట్ లో ఉంది కాబట్టి మనకి ఆఫీసర్ అనేది లాస్ట్ లోకి వెళ్ళాలి. చూసారండి? ఇక్కడ రెండు ఆప్షన్స్ ఒకటే ఇచ్చాడు. డిడ్ నాట్ సర్ప్రైజ్, డిడ్ నాట్ సర్ప్రైజ్. మనం వర్బ్ ఒకటి చూసుకున్న తర్వాత రెండు సేమ్ ఆన్సర్స్ ఉంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ గా మారాలి. ఓకేనా? ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ గా మారాలి. సో ఆఫీసర్ ముందు ఇచ్చాడు క్వశ్చన్ లో, సేమ్ అలానే ఉంది కాబట్టి ఇది కూడా కాదు. సో ఆప్షన్ 3 ఇస్తే రైట్ ఆన్సర్ అండి. ఆఫీసర్ అనేది లాస్ట్ కి వెళ్ళాలి ఆబ్జెక్ట్ గా. ఓకేనా? ఓకే. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సంజయ్ హ్యాస్ బారోడ్ మై గోగల్స్. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చాడు? హ్యాస్ ప్లస్ V3 ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? హ్యాస్ ఆర్ హ్యావ్ అంటే ప్లూరల్ సింగులర్ ని బట్టి హ్యాస్ ఆర్ హ్యావ్ వస్తుంది. మళ్ళీ ప్లస్ బీన్ ప్లస్ V3 అనేది వస్తుంది. ఓకేనండి? ఇక్కడ చూసుకుందాం. హ్యాస్ బీన్ బారోడ్. ఓకే. నెక్స్ట్ ఈజ్ బారోడ్ ఇది కాదు. ఆర్ బారోడ్ ఇది కూడా కాదు. హ్యావ్ బీన్ బారోడ్. ఓకే. 1 or 4 మధ్యలో మనం చూసుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడండి? మై గోగుల్స్. గోగుల్స్ అంటేనండి స్పెట్స్ మాట. సో పెయిర్ ఆఫ్ గ్లాసెస్, రెండు గ్లాసెస్ ఉంటాయి కానీ అది ఒక స్పెట్సే. సో అది సింగులర్ కాబట్టి మనకి హ్యాస్ అనేది వస్తుంది. అదే ప్లూరల్ అనుకోండి హ్యావ్ వస్తుంది. బట్ సింగులర్ కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. మై గోగుల్స్ హ్యాస్ బీన్ బారోడ్ బై సంజయ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. డూ ఐ డిస్టర్బ్ హిమ్. ఇక్కడ ఏమి ఇచ్చాడండి? డిస్టర్బ్ అంటే V1 వస్తుంది. సింపుల్ కదండి? డిస్టర్బ్ అంటే V1 కి మనం పాసివ్ లో మారిస్తే ఏమొస్తుంది? ఈస్, యామ్, ఆర్ ప్లస్ V3 అనేది వస్తుంది. ఇక్కడ
హిమ్ అనేది మనకి సబ్జెక్ట్ గా వస్తుంది కాబట్టి ఇది కూడా సింగులరే. సో ఈజ్ వస్తుంది. ఈజ్ హీ డిస్టర్బ్డ్ బై మీ, ఇక్కడ బీయింగ్ వచ్చిందండి, ఇది కాదు. వాజ్ హీ డిస్టర్బ్డ్ బై మీ, ఇది కూడా కాదు. మనకి ఈజ్, యామ్, ఆర్ రావాలి కదండి. ఆప్షన్ 4 కూడా కాదు. ఇక్కడ చూడారండి, ఈజ్ హీ డిస్టర్బ్డ్ బై మీ, ఇక్కడ ఈజ్ ఉంది, ఇక్కడ V3 ఉంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దే ఆస్క్డ్ మీ మెనీ క్వశ్చన్స్. ఇక్కడ ఆస్క్డ్ ఏమిటండి? V2. ఓకే, V2 ఆస్క్డ్ ఎలా మారిద్ది చెప్పండి? ప్యాసివ్ లోకి వచ్చేసరికి వాస్ ఆర్ వర్ ప్లస్ V3 గా మారిద్ది. ఓకేనా? వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 గా మారినప్పుడు ఇక్కడ దే అనేది సబ్జెక్ట్, ఇక్కడ మీ అనేది ఆబ్జెక్ట్ కదండి. మీ అనేది సింగులర్. ఓకే, అప్పుడు మనకి వాజ్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం. వి ఆస్క్డ్ దెమ్ మెనీ క్వశ్చన్స్, ఇది కాదు. ఐ వాజ్ ఆస్క్డ్ మెనీ క్వశ్చన్స్ బై దెమ్. ఓకే, వేరే చూద్దాం. దే వర్ ఆస్క్డ్, ఇక్కడ దే సేమ్ అలానే ఉంది, మారలేదు కదండి. సో ఇది కాదు. దే ఆర్, మళ్ళీ ఇక్కడ కూడా దే స్టార్టింగ్ లో వచ్చింది, కాదు. ఎందుకంటే మనకి ఇక్కడ మీ అనేది ఫస్ట్ కి రావాలి, దే అనేది ఆబ్జెక్ట్ రూపంలో లాస్ట్ కి వెళ్ళాలి. ఓకేనా? సో మీ అనేది ఐ గా వచ్చి ఐ వాజ్ ఆస్క్డ్, చూసారండి, వాజ్ ఆస్క్డ్ ఉంది, మెనీ క్వశ్చన్స్ బై దెమ్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి నెక్స్ట్ క్వశ్చన్, ద కానిస్టేబుల్ నోటీస్డ్ ఎ మ్యాన్ థ్రోయింగ్ అ స్టోన్. ఓకేనా అండి? సో నోటీస్డ్ ఏమిటండి? V2. ఓకేనా? వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 వస్తుంది. ఐడియా ఉంది కదండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఆబ్జెక్ట్ మ్యాన్ ఇచ్చాడు, మ్యాన్ కాబట్టి సింగులర్ కి వాజ్ వస్తుంది. ఐ వాజ్ నోటీస్డ్ ఇక్కడ కూడా. ఓకే, ఏ మ్యాన్ వాజ్ నోటీస్డ్ బై ద కానిస్టేబుల్ థ్రోయింగ్ ఏ స్టోన్. ఓకేనా? ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఎలా అండి? వాజ్ నోటీస్డ్ ఉంది, మళ్ళీ ఇక్కడ బై కూడా వచ్చింది. కంపల్సరీ ప్యాసివ్ లోకి మార్చేటప్పుడు వర్బ్ తర్వాత బై రావాలి, ఆ తర్వాతే మళ్ళీ నెక్స్ట్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 లో బై లేదు, చూసారా? సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2 ఇంగ్లీష్ మెన్ మేడ్ ది డిస్కవరీ. ఓకేనా అండి? మేడ్ వచ్చింది, మేడ్ అంటే ఇట్స్ V2 వస్తే వాజ్ వర్ ప్లస్ V3 ఏంటండి? వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 వస్తుంది. ఓకే, ద డిస్కవరీ ఇస్ ద సింగులర్. సో ద డిస్కవరీ వాస్ మేడ్ బై 2 ఇంగ్లీష్ మెన్. ఓకేనండి? ఈజ్ మేడ్ రాదు, హ్యాస్ మేడ్ రాదు, హ్యాస్ బీన్ కూడా రాదు. మళ్ళీ చెప్తున్నా అండి, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ లో టెన్స్ అనేది మారదు. ప్రెసెంట్ ఉంటే ప్రెసెంట్ లోనే ఉంటది, ఫ్యూచర్ ఉంటే ఫ్యూచర్ లో ఉంటది, పాస్ట్ లో ఉంటే పాస్ట్ ఉంటది. సో ఇక్కడ V2 ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. వాజ్ మేడ్ బై 2 ఇంగ్లీష్ మెన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందామండి. ఆర్తి ఈస్ ఈటింగ్ ఏ కేక్. ఓకేనండి? ఆర్తి ఏం చేస్తుంది? కేక్ తింటుంది, కేక్ తింటూ ఉంది. ఓకేనా? సో ఇక్కడ ఈటింగ్ అంటే వర్బ్ కి ఇంగ్ ఫామ్. ఓకేనా? వర్బ్ కి ఇంగ్ ఫామ్ అంటే ప్యాసివ్ లోకి వస్తే ఎలా వస్తుంది మనకి? బీయింగ్ ప్లస్ V3 వస్తుంది. ఏమొస్తుంది? బీయింగ్ ప్లస్ V3 వస్తుంది. సో ద కేక్ ఈస్ బీయింగ్ ఈటెన్ బై ఆర్తి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి వాజ్ బీయింగ్ రాదు, మనకి ఇక్కడ టెన్స్ మారదు, వాజ్ ఈటెన్ కూడా రాదు, ఎందుకంటే ఇంగ్ ఫామ్ లో ఉంది కాబట్టి బీయింగ్ అనేది రావాలి, బీన్ కూడా రాదు. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందామండి. మై ఫ్రెండ్స్ ట్రస్ట్ మీ. ట్రస్ట్ వచ్చేసరికి ఏ ఫామ్ లో ఉంది? V1 ఫామ్ లో ఉంది. సో V1 అంటే ప్యాసివ్ లోకి వచ్చేసరికి ఎలా మారుతుంది? ఈజ్, యామ్ అండ్ ఆర్ ప్లస్ V3 గా మారిద్ది. ఓకేనా? ఇక్కడ మై ఫ్రెండ్స్ ట్రస్ట్ మీ అంటే నేను, ఐ గా మారిద్ది కాబట్టి యామ్ అనేది వస్తుందండి. ఐకి ఏమొస్తుంది? ఐ యామ్ అని వస్తుంది. ఓకే, సో ఇక్కడ యామ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 లో లేదు, వాస్ ట్రస్టెడ్ ఉంది. ఆప్షన్ 3 లో లేదు, ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 4 లో ఉంది. ఓకేనా? కానీ ఆప్షన్ 2 లో ఏమొచ్చిందండి? బీయింగ్ అంటే మనకి కంటిన్యూస్. మనకి ఇక్కడ బీయింగ్ రావాలంటే ట్రస్టింగ్ అనేది రావాలి, సో అది లేదు. సో ఆప్షన్ 2 అనేది కూడా రాంగ్ ఆన్సర్. సో ఐ ఆమ్ ట్రస్టెడ్ బై మై ఫ్రెండ్స్. ఏమి చూడండి, ఐ ఆమ్ ట్రస్టెడ్ బై మై ఫ్రెండ్స్. సెట్ అయిందా అండి రూల్ కి? సో యామ్ వచ్చింది, V3 వచ్చింది, యామ్ వచ్చింది, ట్రస్ట్ యొక్క V3 ఫామ్ వచ్చింది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ చూసుకుందాం ఒకసారి. వి వర్ థాట్ గ్రామర్ బై హిమ్. ఏమి చూడండి, వి వర్ థాట్ గ్రామర్ బై హిమ్.
సో ఇక్కడ ఏమి ఇచ్చారండి, వర్ ప్లస్ V3 వచ్చింది. సో ఇది ఆల్రెడీ పాసివ్ వాయిస్ లో ఉందండి. వర్ ప్లస్ V3 ఉంది కాబట్టి పాసివ్ వాయిస్ లో ఉంది. ఈ పాసివ్ వాయిస్ ని యాక్టివ్ వాయిస్ గా మార్చాలి అంటే ఏమొస్తుంది, వర్ ప్లస్ V3 ఉంది కాబట్టి V2 లోకి వస్తుంది. లేదు అంటే డిడ్ ప్లస్ V1 వస్తుంది. ఇది ఎప్పుడో చాలా కేసెస్, రేర్ కేసెస్ లో వస్తుంది. ఎక్కువగా V2 అనేదే వస్తుంది. సో ఇక్కడ V2 ఎక్కడ ఉంది, హ్యాస్ థాట్ లేదు, గ్రామర్ థాట్ అస్ నో, ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ హీ టీచెస్ లేదు. అండ్ ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ చూసుకోండి, హీ థాట్ అస్ గ్రామర్. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ థాట్ వచ్చేసి మనకి V2 ఫామ్ లో ఉంది. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్, షీ హ్యాస్ గివెన్ మీ నైస్ గిఫ్ట్స్. గివెన్, హ్యాస్ గివెన్ వచ్చింది. హ్యాస్ ప్లస్ V3 వస్తే ఏం చెప్పానండి, హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి మీకు ఎంత బాగా గుర్తుంటే అంత తొందరగా మీరు ఆన్సర్ అనేది చేయగలుగుతారు. మీరు జస్ట్ నేర్చుకోవాల్సింది, నేను చెప్పాను కదండి, ఆ 6 ట్రాన్స్ఫర్మేషన్స్ నేర్చుకుంటే చాలు. మొత్తం యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఎంత డిఫికల్ట్ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనండి. ఇక్కడ హ్యాస్ గివెన్ అని వచ్చింది. సో ఇక్కడ హ్యాస్ కి వచ్చేసరికి ఏంటండి, హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 రావాలి. V3 అన్న గివెనే మనకి. సో ఇక్కడ నైస్ గిఫ్ట్స్ అని ఇచ్చారు. సో గిఫ్ట్స్ అని అంటే ఏంటండి, ప్లూరల్ వర్డ్ కదా, బహువచనం. షీ అనేది ఏకవచనం, గిఫ్ట్స్ బహుమతులు బహువచనం కదండి. సో దానికి ఏమొస్తుంది, బహువచనం ప్లూరల్ అంటే మనకి హ్యావ్ వస్తుంది, ఏకవచనానికి హ్యాస్ వస్తుంది. సో ఇక్కడ మనకి బహువచనం ప్లూరల్ కాబట్టి హ్యావ్ వస్తుంది. నైస్ గిఫ్ట్స్ హ్యావ్ బీన్ గివెన్ బై హర్, మనకి ఒకే ఒక్క దాంట్లో ఉంది చూసారా, ఆప్షన్ 1 కాదు, ఆర్ అంటే మనకి ఇది ప్రెసెంట్ లో ఉంది, మనకి ఇక్కడ పాస్ట్ కావాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, హ్యాస్ బీన్. సో ఇది కూడా మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఆర్ బీయింగ్ గివెన్, సో బీయింగ్ అంటే కంటిన్యూస్, అసలు ఇక్కడ మనం కంటిన్యూస్ టెన్స్ గురించి మాట్లాడుకోనే లేదు. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ వస్తుంది, హ్యావ్ బీన్ గివెన్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐ వాస్ గివెన్ అ వాచ్ బై విక్రమ్. ఓకేనండి. ఇక్కడ వాస్ గివెన్ వచ్చింది, వాస్ గివెన్, వాస్ ప్లస్ ఎంత అండి, V3. ఓకే, వాస్ ప్లస్ V3 వస్తే ఏమొస్తుంది, ఇందాక చెప్పినట్టు సేమ్ V2 అయినా వస్తుంది, డిడ్ ప్లస్ V1 అయినా వస్తుంది. సో ఇప్పుడు మనం ఓన్లీ V2 ఎత్తుకాలి. ఇక్కడ ఎవరండి, విక్రమ్ ముందుకు వస్తాడు. సో విక్రమ్ గేవ్, చూసారా, ఇది ఒక్కటి ఆప్షన్ 1 ఒకటే సూట్ అవుతుంది. గివ్స్ కాదు, హ్యాస్ టేకెన్ కాదు, హ్యాడ్ గివెన్ కాదు. సో విక్రమ్ గేవ్ మీ ఏ వాచ్. చూసారా అండి, చాలా ఈజీ కాదు, ఒక్కటి కనిపెడితే చాలు. ఇది V2 ఫామ్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద పాసివ్ వాయిస్. ఓకే, ఇది ఆల్రెడీ యాక్టివ్ వాయిస్ లో ఉంది, ఇప్పుడు మనం పాసివ్ వాయిస్ గా మార్చాలి. ద సర్వెంట్ వాషెస్ అవర్ క్లాత్స్. చూసారా అండి, V1 ప్లస్ S. మీకు ఒకటి తెలుసా అండి, V1 ప్లస్ S ఫామ్ ని V5 ఫామ్ అంటారు. అంటే వర్బ్ యొక్క 5th ఫామ్ అంటారు. అంటే ఎస్ వచ్చిన, ఈఎస్ వచ్చిన వర్బ్ పక్కన V5 ఫామ్ అని కూడా అంటారు. లేదంటే V1 ప్లస్ S అని అయినా అనొచ్చు, ఎస్ ఆర్ ఈఎస్. ఓకే అండి. ఇక్కడ ద సర్వెంట్ వాషెస్ అవర్ క్లాత్స్, మనకి V1 వస్తే ఎలా మారుతుంది, ఈజ్, యామ్. మీకు గుర్తుంటదనే నేను ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒకసారి రాస్తున్నానండి, ఈజీగా గుర్తుంటదని. ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V3 అనేది వస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చారు, అవర్ క్లాత్స్. అవర్ అన్న క్లాత్స్ అన్న ఏమిటండి, ప్లూరల్ కాదండి, సో బహువచనం. సో ఆర్ అనేది వస్తుంది మనకి ఇక్కడ. ఓకేనా, అవర్ క్లాత్స్ ఆర్ వాష్డ్ బై ద సర్వెంట్. చూసారా, ఆర్ వచ్చింది అండ్ మనకి ఇక్కడ V3 కూడా వచ్చింది. ఇంకా వేరే కూడా చూసుకోవాల్సిన అసలు అవసరం లేదు. ఓకేనా, సో ఇది రాంగ్. ది క్లాత్స్ కాదు, మనకి ఇక్కడ ఎవరు ఇచ్చారు, అవర్ క్లాత్స్ అని ఇచ్చాడు. ఓకేనా అండి. సో ఆర్ వాష్డ్ కూడా కాదు, వాజ్ వాష్డ్ కూడా కాదు. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, మొబైల్ ఫోన్స్ ఆర్ సోల్డ్ ఇన్ దిస్ షాప్. ఓకేనా అండి, మొబైల్ ఫోన్స్ ఆర్ సోల్డ్, ఆర్ ప్లస్ V3. సో ఇది మళ్ళీ ప్యాసివ్ లో ఉంది, మనం యాక్టివ్ లోకి మార్చాలి. మళ్ళీ ఒకసారి రాస్తున్నా చూడండి, ఆర్ ప్లస్
V3 ప్యాసివ్ ఫామ్ అనేది యాక్టివ్ ఫామ్ లోకి ఎలా మారిద్ది? V1 లేదు అంటే ఒకవేళ V1 కాదు అనుకుంటే V5 అయినా వస్తుంది. ఓకేనా అండి? సో ఇక్కడ ఇన్ దిస్ షాప్ అని ఇచ్చాడు కాబట్టి దిస్ షాప్ అనేది ముందు రావాలి. షాప్ ఈస్ సింగులర్. సో దిస్ షాప్ సెల్స్, చూసారా సెల్స్ అనేది వచ్చింది. సో మనం V5 తీసుకున్నాము. దిస్ షాప్ సెల్స్ మొబైల్ ఫోన్స్. ద షాప్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ దిస్ వచ్చి ఉంటే ఇది టాలీ అయ్యేది. సో ఆప్షన్ 1 ఇస్ రాంగ్ ఆన్సర్. మొబైల్ ఫోన్స్ ఉంది కాబట్టి మనం అది కూడా చూసుకోము. మే సెల్ అని వచ్చింది, ఇది కూడా కాదు. సో మనకు ఉన్నది ఒకటే ఒక ఆప్షన్ కరెక్ట్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యాక్టివ్ వాయిస్ ఫామ్? ఓకే, ప్యాసివ్ ఇచ్చాడు, యాక్టివ్ గా రాయాలి. కొన్ని వాటిల్లో మనకి ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో బై అనేది రాదండి. బై అని రాలేదు కదా, ఇది యాక్టివ్ ప్యాసివ్ కాదు అన్నట్టు మనము రాయకుండా బిట్ వదిలేయకుండా ఉండకూడదు. మనం ఇక్కడ వర్బ్ ఫామ్ చూసి దాన్ని బట్టి మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలి, యాక్టివ్ టు ప్యాసివ్ ఆర్ ప్యాసివ్ టు యాక్టివ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఆల్ ద ఫుడ్ హ్యాస్ బీన్. మనం ఓన్లీ వర్బ్ చూసుకోవాలి. హ్యాస్ బీన్ ఈటెన్. హ్యాస్ బీన్ ఈటెన్ అంటే మనకి ఇక్కడ ఏ ఫామ్ లో ఉంది? హ్యాస్ ఆర్ హ్యావ్ బీన్ ఉంది కదా. అప్పుడు మనకి యాక్టివ్ లోకి మారినప్పుడు హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 మాత్రమే వస్తుంది. బీన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ ఈటెన్, ఆల్ ద ఫుడ్ హ్యాస్ బీన్ ఈటెన్. దే హ్యావ్ ఈటెన్ ఆల్ ద ఫుడ్. చూసారా అండి, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. హ్యావ్ ఈటెన్ ఆల్ ద ఫుడ్. ఇక్కడ 8 వచ్చింది, V2. సో ఇది కాదు. హ్యాడ్ ఈటెన్ అని వచ్చింది. సో ఇక్కడ టెన్స్ మారింది, ఇది కూడా కాదు. వి ఏట్ ఆల్ ద ఫుడ్, మళ్ళీ ఇక్కడ V2 వచ్చింది, కాదు. సో ఇక్కడ హ్యావ్ ప్లస్ V3 ఉంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఐ బిల్ట్ అ హై వాల్ ఆల్ రౌండ్. సో ఐ బిల్ట్ అ హై వాల్ ఆల్ అరౌండ్ అని వచ్చింది. సో ఇక్కడ మనకి బిల్ట్ వచ్చేసరికి ఇట్ ఈస్ V2 ఫామ్ మాట. V2 ఫామ్ అంటే సేమ్ ఇందాకలాగే వాస్ ఆర్ వర్ ప్లస్ V3 వస్తుంది. ఇక్కడ చూసుకుందాం. ఏ హై వాల్ ఈస్ బిల్ట్, ఇట్స్ నాట్ రైట్ ఆన్సర్. వాస్ బిల్ట్ అని వచ్చింది, బట్ ఇక్కడ ఐ యాస్టీజ్ అలానే ఉందండి, ఐ రాకూడదు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. హ్యాస్ బీన్ బిల్ట్ అని వచ్చింది, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇప్పుడు మనకి ఓన్లీ 1 రైట్ ఆన్సర్ ఏముందండి? వాస్ బిల్ట్. ఏ హై వాల్ వాస్ బిల్ట్ ఆల్ అరౌండ్ మీ బై మీ. ఓకే, ఆప్షన్ 2 ఇస్తే రైట్ ఆన్సర్ వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మ్యాన్ కట్స్ డౌన్ 100 ఆఫ్ ట్రీస్ ఎవ్రీ ఇయర్. ఇక్కడ ఏమి ఇచ్చాడండి? కట్స్. ఓకే, కట్స్ ఇస్తా వర్బ్ మాట. ఇక్కడ వర్బ్ వచ్చేసరికి V1 ఆర్ మనకి ఏం చెప్తాం, V5 ఫామ్ లో ఉంది. దెన్ ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ద ప్యాసివ్. ఇట్ ఈస్ యామ్ ఆర్ ప్లస్ V3. ద ఫార్మేషన్ విల్ బి ఈస్ యామ్ ఆర్ ప్లస్ V3. ఓకే, లెట్స్ సీ ద ఆప్షన్స్. 100 trees are cut down by man every year. Next, every year man cuts down by, ఇక్కడ మళ్ళీ cuts వచ్చింది. సో ఆప్షన్ 2 is wrong answer. And 100 of trees are being, ఇది కూడా రాంగ్ వస్తుంది. were cut, ఇది కూడా రాంగ్ వస్తుంది. మనకి ఇక్కడ are cut అని వచ్చింది, టెన్స్ మారదు కాబట్టి ఆప్షన్ 1 is the right answer వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, she pinned them neatly on the soft board. pinned means it's a V2 ఎలా మారింది చెప్పాను కదండి. was were ప్లస్ V3. సో pinned them అని వచ్చింది. them అనేది ముందుకు వస్తుంది. them ఏమిటండి? ప్లూరల్. ఓకే, బహువచనంకి ముందేమో బహువచనం తర్వాత ఏమొస్తుంది? వర్ వస్తుంది. వర్ ప్లస్ V3 వస్తుంది. సో దే ఆర్ pinned neatly on the soft board. ఆర్ అనేది ఆర్ pinned, ఇట్స్ రాంగ్ ఆన్సర్. దే pinned neatly, నో ఇది కూడా కాదు. వాజ్ వచ్చింది, ఇక్కడ ఆల్రెడీ షీ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ 3 లో షీ అనేది ఫస్ట్ రాదు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. దే, ఓకే, దే వర్ pinned neatly on the soft board by her. ఇక్కడ మనకి సెంటెన్స్ మొత్తం కరెక్ట్ గా ఉంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద యానిమల్స్ అండ్ ద బర్డ్స్ అప్రోచ్డ్ హిమ్. ఇక్కడ ఏమిటి మనకి వర్బ్? అప్రోచ్డ్.
అప్రోచ్డ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ V2. మళ్ళీ చెప్పాను కదండి, V2 వస్తే ఏమిటి, ఒకసారి రిపీట్ చేయండి మీరు కూడా నాతో పాటు. వాస్ ఆర్ వర్ ప్లస్ V3. దెన్ ఒకసారి చూద్దాము, ఇక్కడ అప్రోచ్డ్ హిమ్ వచ్చింది కాబట్టి ఇది ఫస్ట్ వస్తుంది. హిమ్ ఇక్కడ లాస్ట్ ఉన్నది ఫస్ట్ వస్తుంది, ఫస్ట్ ఉన్నది లాస్ట్ వస్తుంది. సో హిమ్ సింగులర్ కాబట్టి మనకి ఏమొస్తుంది, వాజ్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ హీ వాజ్ అప్రోచ్డ్ బై ద యానిమల్స్ అండ్ ద బర్డ్స్. మనకి ఫస్ట్ క్వశ్చన్ లోనే రైట్ ఉంది. ఒకసారి ఆప్షన్స్ కూడా చూద్దాము వేరేవి. సో ద యానిమల్స్ అనేది యాస్టీస్ గా ఫస్ట్ ఉన్నది ఫస్టే వచ్చింది కాబట్టి రాంగ్ అవుతుంది. హ్యాస్ బీన్ అప్రోచ్డ్ ఇది కూడా రాంగ్. ఈజ్ అప్రోచ్డ్ ఇది కూడా రాంగ్ అవుతుంది. సో మనకి ఇక్కడ మిగిలిపోయింది ఏంటండి, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. Shivaji once attacked the city of Surat. So what is the verb here? Attacked is the verb and it is in the V2 form. మళ్ళీ చెప్పండి, V2 ఫామ్ ఎలా మారుతుంది, was were ప్లస్ V3 గా మారిద్ది. ఓకే, ది సిటీ ఆఫ్ సూరత్ అనేది ముందు వస్తుంది. ఓకే, సో ఇది సింగులర్ అవుతుంది. సిటీ ఆఫ్ సూరత్ ఏంటంటే సింగులర్ కాబట్టి మనకి ఏమొస్తుంది, వాజ్ అనేది వస్తుంది. సో ద సిటీ ఆఫ్ సూరత్ ఈజ్ వన్స్ అటాక్డ్, నో. హ్యాస్ బీన్, నో. వాజ్ వన్స్ అటాక్డ్, చూసారా ఇది కరెక్ట్ గా ఉంది. ఇక్కడ శివాజీ అని వచ్చింది, ఆల్రెడీ ఫస్ట్ రిపీట్ అయిందే వచ్చింది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో మనకి ఇక్కడ లాస్ట్ ఉన్న సిటీ ఆఫ్ సూరత్ అనేది మనకి ఫస్ట్ రావాలి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. Next, the teacher divided the class into groups. Again, you can see here the divided is in the form of V2. V2 ఉన్న ఫామ్ ఎలా మారుతుంది, passive లో was were plus V3. Okay, the class సింగులర్ వచ్చింది, నాట్ క్లాసెస్ కాదు. సో క్లాస్ is a singular word. The class was divided into groups by the teacher. ఓకే, ఇది ఒకటి కొద్ది కరెక్ట్ గా ఉంది. హ్యాస్ బీన్ రాదు అండి. ద టీచర్ ఆల్రెడీ ఫస్ట్ టీచర్ వచ్చింది కాబట్టి మళ్ళీ మనకి టీచర్ అనేది రాదు, నో. అండ్ హ్యాస్ డివైడెడ్ కూడా రాదు. సో మనకి ద ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ద క్లాస్ వాస్ డివైడెడ్ ఇంటూ గ్రూప్ బై ద టీచర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూద్దామండి, హీ స్మైల్డ్ ఎట్ ద బెగ్గర్. సో ఇక్కడ మనకి స్మైల్డ్ ఏంటండి, V2 ఫామ్. V2 ఫామ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయ్యేసి మీకు ప్యాసివ్ వాయిస్ లో ఎలా వస్తుంది చెప్పండి, వాస్ ఆర్ వర్ ప్లస్ V3 వస్తుంది. సో ఒకసారి చూసుకుందాం, వాజ్ స్మైల్డ్ అనేది రావాలి, ఎందుకంటే బెగ్గర్ ఇక్కడ ప్లూరల్ కాబట్టి వాజ్ స్మైల్డ్ రావాలి. హీ అనేది మనకి లాస్ట్ వచ్చేసేసరికి మనకి హిమ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుందాం, ద బెగ్గర్ మాస్ స్మైల్డ్. ఓకే, ఇక్కడ రైట్ ఉంది. అండ్ హీ రాదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ద బెగ్గర్ స్మైల్డ్, వాజ్ లేదు, సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ద బెగ్గర్ వాజ్ స్మైల్డ్. చూసారా ఇక్కడ 2 ఉంది, బట్ ఇక్కడ మనకి ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 4 లో ఒకసారి మీనింగ్ చూసుకుంటే కొద్దిగా తేడా ఉంటది. ఇక్కడ ఒకసారి మన క్వశ్చన్ చూసుకుందాం. హీ స్మైల్డ్ ఎట్ ద బెగ్గర్ అంటే బెగ్గర్ ని చూసి తను నవ్వాడు. ఓకే, అర్థమైందా, బెగ్గర్ ని చూసి నవ్వాడు. ఓకే, ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఎలా వచ్చింది అంటే ద బెగ్గర్ వాస్ స్మైల్డ్ ఎట్ బై హిమ్. సో బెగ్గర్ ని చూసి తను నవ్వాడు. ఇక్కడ ఎలా ఇచ్చాడు, ఆప్షన్ 4 లో ద బెగ్గర్ వాస్ స్మైల్డ్ బై హిమ్ అంటే బెగ్గర్ అతని వల్ల నవ్వాడు, అంటే అతని వల్ల ఆనందపడ్డాడు. ఇక్కడ మనకి మొత్తం తేడా వచ్చేసింది. చూసారా మీనింగ్ అనేది, అంటే బెగ్గర్ పరిస్థితిని చూసి తను చమత్కారంగా జోక్ గా అట్లా నవ్వాడు మాట. సో బెగ్గర్ యొక్క పరిస్థితి చూసి చీప్ గా అన్నట్టు నవ్వాడు. సో మనకి మీనింగ్ అనేది ఆప్షన్ 1 లో కరెక్ట్ గా ఉంది. ఆప్షన్ 4 ఎలా ఇచ్చాడంటే అతని వల్ల బెగ్గర్ సంతోషపడ్డాడు, నవ్వాడు అన్నట్టు వచ్చింది. సో ఆప్షన్ 4 అనేది కూడా మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, దే గేవ్ ఏ ప్రైజ్ టు సుమన్. ఇక్కడ గేవ్ ఏమిటండి, V2 తెలుసు కదండి, ఆబ్వియస్ గా దే గేవ్ ఏ ప్రైజ్ టు సుమన్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, వాస్ ఆర్ వర్ ప్లస్ V3. ఇక్కడ సుమన్ వచ్చింది, సుమన్ కాబట్టి సింగులర్. ఓకే, సుమన్ వాస్ గివెన్ ఏ ప్రైజ్. చూసారా, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ వాస్ గివెన్ ఏ వాచ్ బై విక్రమ్. ఇది ఆల్రెడీ దేంట్లో ఉంది, ప్యాసివ్ వాయిస్ లో ఉంది. సో ఇక్కడ బై ఉంది, చూసారా. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ప్యాసివ్ వాయిస్ లో ఫామ్ ఎలా ఉంది, వాస్ ప్లస్ V3 ఉంది. వాస్ ప్లస్ V3 ఒకవేళ యాక్టివ్ వాయిస్ లోకి మారితే అది ఎలా మారిద్ది, V2 గా మారిద్ది, లేదు అనుకుంటే డిడ్ ప్లస్ V1 గా అయినా మారిద్ది.
సో ఇక్కడ V2 ఎక్కడ ఉంది? ఇక్కడ హ్యాస్ టేకెన్. సో ఆప్షన్ 3 ఇస్ రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 4 కూడా రాంగ్. గివ్స్ అని వచ్చింది. నో, V1 కాదు. V2 అయినా డిడ్ ప్లస్ V1 అయినా రావాలి. సో ఆప్షన్ 2 కూడా రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 1 అండి. గేవ్ V2 వచ్చేసింది. విక్రమ్ గేవ్ మీ ఏ వాచ్. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సంబడి హ్యాస్ బ్రోకెన్ ద చైర్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? హ్యాస్ ప్లస్ V3 వచ్చింది. ఇది ఏ వాయిస్ లో ఉంది? యాక్టివ్ వాయిస్ లో ఉంది. ఇది ప్యాసివ్ గా మారాలి అనుకుంటే మనకి మధ్యలో ఏమొస్తుంది? హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V3 వస్తుంది. అంటే మనకి ఇక్కడ సింగులరా ప్లూరలా దాన్ని బట్టి ఉంటది. ద చైర్ ఉంది. చైర్ ఏమిటండి? చైర్ ఈస్ అ సింగులర్. సింగులర్ కి ఏమొస్తుంది? హ్యాస్. మళ్ళీ నేను మీకు మళ్ళీ చెప్తున్నా, సింగులర్ కి హ్యాస్ వస్తుంది. అదే ప్లూరల్ కి వచ్చేసరికి మనకి హ్యావ్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చైర్ అనేది ఏంటి? సింగులర్ కాబట్టి మనకి హ్యాస్ బీన్ ప్లస్ V3 అనేది వస్తుంది. వాస్ బ్రోకెన్? నో, ఆప్షన్ 1 ఇస్ రాంగ్ ఆన్సర్. హ్యాస్ బీన్ బ్రోకెన్. ఇక్కడ ఓకే రైటే ఉంది కాబట్టి మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఎక్కడ వచ్చింది? బై సంబడి రాలేదు కదా. బై ప్లస్ సంబడి అనేది రాలేదు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ద చైర్ ఇస్ బ్రోకెన్? నో, అండ్ ద చైర్ హ్యాస్ బీన్ బ్రోకెన్ బై సంబడి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దే ఆస్క్డ్ మీ మెనీ క్వశ్చన్స్. ఆస్క్డ్ చెప్పా కదండి. V2 ఫామ్ లో ఉంది. సో ఇది మనకి ప్యాసివ్ వాయిస్ లోకి వచ్చేసరికి ఎలా వస్తుంది? ఈ ఆన్సర్ ని మీరు కామెంట్ చేయండి. దేంట్లో ఏమిటి రైట్ ఆన్సర్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఆల్ డిజైర్ వెల్త్ అండ్ సమ్ ఎక్వైర్. దేని మీనింగ్ వచ్చేసరికి అందరూ ధనాన్ని లేకపోతే రిచ్నెస్ ని, సంపదని కోరుకుంటారు, కానీ కొంతమందే ఆఖరికి సాధిస్తారు లేకపోతే సంపాదిస్తారు. ఓకేనా? సో ఇక్కడ డిజైర్ వర్బ్ ముందు ఉన్నది ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. మిగిలింది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ డిజైర్ వచ్చేసరికి V1 లో ఉంది. ఓకేనా? V1 వచ్చేసరికి మనకి ఎలా మారిద్ది ప్యాసివ్ లోకి? చెప్పండి. ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V3 గా మారిద్ది. ఎలా మారిద్ది? ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V3 గా మారిద్ది. సో ఇక్కడ వెల్త్ అనేది ముందుకు రావాలి, ఆల్ అనేది వెనక్కి వెళ్ళాలి. ఓకేనా? అన్నిట్లో వెల్త్ ఉంది. సో ఇక్కడ మనకి ఈజ్, యామ్, ఆర్ మాట రావాలి. సో వాజ్ రాంగ్ ఆన్సర్. ఇక్కడ 4th వన్ కూడా వాజ్ డిజైర్డ్ ఉంది, రాంగ్. ఇక్కడ ఈజ్ ఉంది. ఈజ్ అని ఉంది. మనం ఏం చెప్పుకున్నామండి? డిజైర్డ్ రావాలి. సో ఎక్వైర్డ్ కాదు. సో మళ్ళీ అంటే మీనింగ్ అదే ఉండాలి, మీనింగ్ మారకూడదు. ఇక్కడ ఎలా ఇచ్చాడు? వెల్త్ ఈజ్ ఎక్వైర్డ్ బై ఆల్. సంపాదన అందరూ సాధిస్తారు, కానీ కొంతమందే కోరుకుంటారు. అది కాదు కదండి మనకి ఇక్కడ ఇచ్చిన మీనింగ్ చూసుకోవాలి. కొన్ని కరెక్ట్ గా ఇచ్చిన మీనింగ్ అనేవి తప్పుకుంటది. ఇక్కడ చూడండి కరెక్ట్ గా ఉంది. సంపద అనేది అందరూ కోరుకుంటారు, బట్ కొంతమందే సంపాదిస్తారు. పైన వచ్చిన క్వశ్చన్ కి కరెక్ట్ గా ఉంది ఆన్సర్ యొక్క మీనింగ్ కూడా. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, షేక్స్పియర్ రోట్ హ్యామ్లెట్. సో ఎంత సింపుల్ గా ఉంది చూడండి క్వశ్చన్. రోట్ వచ్చేసరికి V2. చెప్పాను కదండి V2 ఎలా మారిద్ది? వాస్ ఆర్ వర్ ప్లస్ V3 గా మారిద్ది. అవును కదండి. సో దేని యొక్క ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐ వాస్ గివెన్ ఏ వాచ్ బై విక్రమ్. ఓకేనా? వాస్ గివెన్ అంటే వాస్ ప్లస్ V3. సో ఇది వచ్చేసరికి ఆల్రెడీ ఇంత ప్యాసివ్ వాయిస్ లో ఉంది. మనం దేంట్లోకి మార్చాలి? యాక్టివ్ వాయిస్ లోకి మార్చాలి. వాస్ ప్లస్ V3 యాక్టివ్ లోకి మారితే V2. ఓకేనా అండి? V2 లోకి మారిద్ది. V2 అన్న గివ్, గేవ్, గివెన్. V1 వచ్చేసరికి గివ్, V2 వచ్చేసరికి గేవ్, V3 వచ్చేసరికి ఏమవుతుంది మనకి? గివెన్. ఓకేనా? సో ఇప్పుడు మనకి గేవ్ కావాలి. ఓకే, విక్రమ్ అనేది ముందుకు వచ్చేస్తుందండి. ఐ అనేది సబ్జెక్ట్ మనకి లాస్ట్ కి వస్తుంది. సో విక్రమ్ గేవ్ మీ ఏ వాచ్. ఓకే, మనం మిగిలిన ఒకసారి కూడా చూసుకుందాం. గివ్స్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. హ్యాస్ టేకెన్ వచ్చింది, ఇది అసలుకే రాంగ్. హ్యాడ్ గివెన్ అని వచ్చింది, ఇది కూడా కాదు. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. విక్రమ్ గేవ్ మీ ఏ వాచ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఒకసారి. ద ఆఫీసర్
వాస్ నాట్ సర్ప్రైజ్డ్ ఎట్ దిస్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడండి? వాస్. ఒకసారి ఫార్మేషన్ చూసుకుందాం ఎలా ఉందో. ఇక్కడ నాట్ ఉంది కాబట్టి నేను నాట్ కూడా రాస్తున్నాను. నాట్ ప్లస్ సర్ప్రైజ్డ్ వచ్చేసరికి మనకి V3 ఫామ్ అండి. ఇది వచ్చేసరికి మనకి ఆల్రెడీ ప్యాసివ్ వాయిస్ లో ఉంది. సో దీన్ని మనం యాక్టివ్ వాయిస్ కి మారిస్తే, ఒకసారి చెప్తున్నాను చూడండి, అది V2 లోకైనా మారాలి. ఒకవేళ V2 కాదు అనుకుంటే డిడ్ ప్లస్ నాట్ ఉంది కాబట్టి నాట్ కూడా వస్తుంది ఆన్సర్ లో, ప్లస్ V1. ఓకే, అంటే డిడ్ నాట్ సర్ప్రైజ్ అని వస్తుంది. ఓకేనా? ఇక్కడ డిడ్ నాట్ సర్ప్రైజ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 లో లేదు, 2 లో లేదు, ఓకే 3 లో ఉంది, అండ్ 4 లో కూడా డిడ్ నాట్ సర్ప్రైజ్ ఉంది. బట్ ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ద ఆఫీసర్ అనే సబ్జెక్ట్ ఇచ్చాడు, అది లాస్ట్ కి వెళ్ళిపోవాలి కదా. ఓకే, లాస్ట్ కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఆఫీసర్ అనేది ఫస్ట్ లో ఉంది కాబట్టి మనకి ఆప్షన్ 4 కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఆఫీసర్ అనేది లాస్ట్ కి వచ్చింది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఇక్కడ ఏముందండి? వి షాల్ బి ప్రైజ్డ్ బై ఎవ్రీవన్ అని ఉంది. ఏముందండి? వి షాల్ బి ప్రైజ్డ్ బై ఎవ్రీవన్. ఇక్కడ ఒకసారి నేను ట్రాన్స్ఫర్మేషన్ సెంటెన్స్ రాస్తున్నా, ఒకసారి చూడండి. 1 minute. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది? మోడల్ ప్లస్ బి ప్లస్ V3 వచ్చింది. ఇది వచ్చేసరికి మనకి ప్యాసివ్ వాయిస్ లో ఉంది. ఓకే, అదే మనం యాక్టివ్ వాయిస్ లోకి మారిస్తే మోడల్ ప్లస్ V1 అనేది వస్తుంది. ఓకేనా? మనకి ఇక్కడ V1 ఉండాలి. ప్రైజింగ్ ఇట్స్ అ కంటిన్యూస్, నో. ప్రైజింగ్ ఇక్కడ కూడా కంటిన్యూస్ ఉంది. షెల్ బి ప్రైజింగ్ ఇక్కడ కూడా రాంగ్ ఉంది. సో ఇక్కడ చూసారా, ఎవ్రీవన్ విల్ ప్రైజ్ అస్. 4, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి మనకి. నెక్స్ట్ క్వశ్చన్. The thief was chased by him bravely. Was chased ఉంది, was chased, was plus V3. ఇది ప్యాసివ్ వాయిస్, వాస్ ప్లస్ V3 ప్యాసివ్ వాయిస్ కదండి. యాక్టివ్ వాయిస్ వస్తే, నేను ఒకసారి ట్రాన్స్ఫర్మేషన్ సెంటెన్స్ కూడా చెప్తున్నాను, స్ట్రక్చర్ వస్తే మనకి V2 అయినా రావాలి, ఆర్ ఎల్స్ డిడ్ ప్లస్ V1 అయినా రావాలి. సో ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్ లో మీరే కామెంట్ చేయండి ఏమిటి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్. హీ వాస్ డ్రైవెన్ టు డెస్పిరేషన్ బై పావర్టీ. ఇక్కడ ఏమి ఇచ్చాడు? వాస్ డ్రైవెన్ అని వచ్చింది, సేమ్ ఇందాకటిదే. వాస్ ప్లస్ V3 ప్యాసివ్ లో ఉంది. యాక్టివ్ లో ఏమొస్తుంది? ఇందాకే చెప్పాను లాస్ట్ క్వశ్చన్. దేనిది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఆన్సర్ అనేది. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్. Inaugural address. The inaugural address was delivered by the chairman. Okay, was plus delivered అని వచ్చింది, was plus V3. It's in passive voice. ఒకవేళ యాక్టివ్ వాయిస్ లోకి మారితే ఎలా వస్తుంది చెప్పండి? V2 or did plus V1 గా వస్తుంది. సో did plus V1 or V2 అని వస్తుంది. Had delivered, no. Had to deliver, no. Was delivering. ఇక్కడ చూసారా, ఓన్లీ వన్ ఆప్షన్ కరెక్ట్ గా ఉంది. చూసారా, ఓన్లీ డెలివర్డ్. ఇట్ ఈస్ ఇన్ V2 ఫామ్. ఓకే, ఆప్షన్ 3 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. చాలా అంటే చాలా ఈజీ అండి. మనం జస్ట్ ఈ వర్బ్స్ చూసుకుంటే చాలు, మిగిలిన సెంటెన్స్ కూడా అవసరం లేదు. సో నా ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఇంగ్లీష్ లో గ్రామర్ పార్ట్ లో ఆర్ వొకాబ్ పార్ట్ లో ఏమన్నా మీకు కావాలి, నేను టీచ్ చేయాలని అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఏ సెషన్ మీకు కావాలనేది. I will try to upload అండి. And thanks for watching.